అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా ధ్వంసం చేశారు. 2 కార్లను దారుణంగా పగలగొట్టి బోర్లా పడేశారు. ఇంటిలోని గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ప్రతి ఫర్నిచర్ను దారుణంగా ధ్వంసం చేశారు. బెడ్రూమ్, హాల్లోని వస్తువులను అత్యంత దారుణంగా పగలగొట్టారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. గత 10 రోజులుగా ప్రసన్న కుమార్ రెడ్డికి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అయితే మాటలు కాస్త ఆస్తులను ధ్వంసం చేసే వరకు వెళ్లటం విశేషం. నెల్లూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా ధ్వంసం చేశారు. 2 కార్లను దారుణంగా పగలగొట్టి బోర్లా పడేశారు. ఇంటిలోని గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ప్రతి ఫర్నిచర్ను దారుణంగా ధ్వంసం చేశారు. బెడ్రూమ్, హాల్లోని వస్తువులను అత్యంత దారుణంగా పగలగొట్టారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది. గత 10 రోజులుగా ప్రసన్న కుమార్ రెడ్డికి, సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అయితే మాటలు కాస్త ఆస్తులను ధ్వంసం చేసే వరకు వెళ్లడం విశేషం. నెల్లూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా ధ్వంసం చేశారు. 2 కార్లను దారుణంగా పగలగొట్టి బోర్లా పడేశారు. ఇంటిలోని గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ప్రతి ఫర్నిచర్ను దారుణంగా ధ్వంసం చేశారు. బెడ్రూమ్, హాల్లోని వస్తువులను అత్యంత దారుణంగా పగలగొట్టారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఈ దాడికి జరిగినట్టు తెలుస్తోంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏంటిది? ప్రశాంత్ కుమార్ రెడ్డి, ఇటు పక్క వేమూరు ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ రెడ్డి వర్గీయులే ఈ దాడి చేసినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఏం దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? నెల్లూరు జిల్లాలో ఒక కొత్త సంస్కృతికి తరలేసిందని చెప్పుకోవచ్చు. గతంలో నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి, ముఖ్యంగా ఒక మాజీ మంత్రి ఇంటిపై దాడి చేసి అత్యంత దారుణంగా ఫర్నిచర్ గాని, కార్లు గాని, బైకులు గాని, అదేవిధంగా అద్దాలు గాని, వంట రూమ్ లో ఉండే వస్తువులు గాని, బెడ్రూమ్ లో ఉండే వస్తువులు గాని అత్యంత దారుణంగా ధ్వంసం చేసిన సంఘటన నెల్లూరు జిల్లా చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. అయితే గత 10 రోజుల నుంచి కూడా ఇటు కోవూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తా ఉంది. ప్రతి రోజు కూడా ఇద్దరు ఒకరిపై ఒకరు దుమ్మెత్త పోసుకుంటున్నారు. అయితే ఒక 4 రోజుల క్రితం సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోవూరులో పర్యటించినప్పుడు మాజీ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. అవినీతి చేయటంలో, ప్రతి కాంట్రాక్టు పనుల దగ్గర కమిషన్ తీసుకోవటంలో ప్రసన్న కుమార్ రెడ్డి పిహెచ్డి చేశాడు అని చెప్పి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దాంతో నిన్న కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ యొక్క
కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఉగ్ర రూపం చూపించాడని చెప్పుకోవచ్చు. ఏకంగా వ్యక్తిగత విషయాలపై బాణం ఎత్తి గురిపెట్టాడు. గతంలో నీ చరిత్ర గుర్తు తెచ్చుకో, నీ గురించి చెప్పాలంటే ఒక నెల్లూరు జిల్లా కాదు, ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, పక్క రాష్ట్రాలు కూడా నీ గురించి తెలుసు అని చెప్పి వ్యంగ్యంగా కొంచెం అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది. దీంతో ఒక్కసారిగా ప్రశాంత్ రెడ్డి అనుచరులు కావచ్చు, ఎంపీ వేమిరెడ్డి అనుచరులు కావచ్చు ఒక్కసారిగా ఊగిపోయారు. అయితే నిన్న నారా లోకేష్ నెల్లూరు జిల్లా పర్యటన ఉంది కాబట్టి నెల్లూరు జిల్లా పర్యటన సాయంత్రం 7:30-8 వరకు లోకేష్ నెల్లూరులోనే ఉన్నాడు. లోకేష్ నెల్లూరు బార్డర్ దాటిన సెకండ్స్ లో ఈ ప్రసన్న కుమార్ ఇంటిపై ముకుమ్ముడిగా ఒక్కసారి దాదాపు 100 మంది యువకులు దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లేదని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి బయట వేరే చోట ఉన్నాడు. ఒకవేళ ప్రసన్న కుమార్ రెడ్డి ఉండుంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉండేది మనకు అర్థమవుతా ఉంది. అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మవారు చాలా పెద్ద ఆమె, దాదాపు 70-80 ఏళ్ళ వయసు ఉంటే ఆమెను కూడా పక్కకి లాగి పడేసి అత్యంత దారుణంగా మరీ దారుణంగా ఆ విధంగా చెప్పలేని విధంగా అత్యంత దారుణంగా ప్రతి వస్తువు, ఒక చిన్న వస్తువు, ఒక టీ కప్పు కూడా వదలకుండా పగలగొట్టారు. అంత కసిగా ఆ యొక్క 70-80 మంది యువకులు చొరబడి కొట్టారు. విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసేటప్పటికే దాదాపు 50-60 మంది యువకులు పరారైపోయారు. లాస్ట్ చివరిలో ఒక 5-6 మంది ఉంటే వాళ్ళు అదుపులో తీసుకుందాం చూస్తే వాళ్ళు పోలీసుల పైన కూడా తిరగబడ్డట్టు మనకు తెలుస్తా ఉంది. ఓ ఎస్ఐ వద్ద ఉండే లాఠీ కూడా పెరుకుని పక్కన పడేశారని కూడా మనకు సమాచారం ఉంది. అంటే ఎంత దారుణంగా తయారైందంటే అసలు ఈ మాటలతో చెప్పని విధంగా మనం చెప్పుకోవచ్చు. పోలీసుల పైన తిరగబట్టడం, ఆస్తులను ధ్వంసం చేయటం, ఇలాంటివి నెల్లూరు జిల్లా చరిత్ర రాష్ట్రంలో బహుశా ఎక్కడో జరుగుంటాయేమో కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో మాత్రం ఇంత అత్యంత దారుణమైన సంఘటన మాత్రం ఎప్పుడు చోటు చేసుకోలేదు. దీనిపైన అర్ధరాత్రి వరకు కూడా ఇటు వైసీపీ కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు భారీ స్థాయిలో ఆ ఏరికి చేరుకున్నారు. వేలాది మందిగా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో అనే ఒక టెన్షన్ వాతావరణం తలెత్తింది. పోలీసులు కూడా భారీ స్థాయిలో మోహరించారు. ఇటు చూస్తే ఒక పక్క రొట్టెల పండుగ జరుగుతుంది. రాష్ట్ర పండుగ జరుపుకుని ఈ రొట్టెల పండుగకి ఇటు లక్షలాది మందిగా ప్రజలు వస్తా ఉన్నారు. పోలీసు భారీ బందోబస్తు 2,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు చేసి పోలీసులంతా ఆ పనుల్లో నిమగ్నమై ఉంటే ఇక్కడ ఈ స్థాయి గొడవ జరగడంతో ఇక్కడికి మళ్ళీ సపరేట్ గా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఈ యొక్క సంస్కృతి అనేది ఇంతవరకు లేదని మనం చెప్పుకోవచ్చు. ఒక సాక్షాత్తు మాజీ మంత్రి ఇంటిపైన ఈ విధంగా దాడి చేశారంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏమిటి అని చెప్పి తీవ్ర స్థాయిలో ఒక ఆవేశంతో వ్యక్తమవుతుంది. ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకవేళ ప్రసన్న కుమార్ రెడ్డి ఏవైనా ఆరోపణలు కానీ చేస్తుంటే వాటిని నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ ఖండించాలి కానీ లేదా న్యాయంగా అంటే లీగల్ గా కోర్టు ద్వారా అయినా తన పరువుకు భంగం కలిగించాడని చెప్పి ఇటు కోర్టుకి వెళ్ళైనా కానీ ఫైట్ చేయాలి కానీ ఈ విధంగా ఇంటి పైన దాడి చేయడం అనేది క్షమించడానికి నేరం అని చెప్పి ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై వివిధ రకాల కేసులు బనాయించి ఇప్పటికి దాదాపు 45 రోజుల నుంచి జైల్లో పెట్టారు. ఒక సెన్సేషనల్ న్యూస్ గా మనం చూస్తున్నాము. అంటే మాజీ మంత్రిని ఈ విధంగా కేసులు లోపల పెట్టడం, దానికి తోడు ఇప్పుడు ఈ విధంగా మాజీ మంత్రి ఇంటిపై దాడి చేసి ఏకంగా ఇల్లు మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్ కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, 1 రూమ్ కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు మొత్తం ధ్వంసం చేస్తున్న కార్లు, చాలా పెద్ద కార్లు, అలాంటి కార్లు కూడా ఎత్తి బోర్ల పడేసి అత్యంత దారుణంగా కార్లు కూడా ధ్వంసం చేశారు. అంటే లోపలికి వాళ్ళ చొరబట్టం సీసీ ఫుటేజ్ మొత్తం పగలగొట్టేస్తారు. సీసీ కెమెరాలు ఎక్కడ లేకుండా పగలగొట్టేస్తారు. దీంతో ఎవరు వీలు అనేది తెలియటం లేదు. చుట్టుపక్కల ఉండే సీసీ కెమెరాలన్నీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరు లేనా అయితే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపణలు చేసిన గంటల్లో వ్యవధిలోని దాడి జరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా 100% వేమిరెడ్డి దంపతుల ప్రమేయంతో జరిగిందని చెప్పి ఇటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపైన ఈ రోజు ఏం జరుగుతుంది, ఎక్కడ ఎవరిపైన ఎవరు గొడవలు చేసుకుంటారని చెప్పి ఒక టెన్షన్ అయితే నెలకొంది. పోలీసులు కూడా ఇటు చూస్తే రొట్టెల పండుగలు బిజీగా ఉన్నారు. ఇక్కడ ఈ గొడవ జరిగింది కాబట్టి భారీ స్థాయిలో ఇక్కడ కూడా పోలీసులు మోహరించారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాకి ఇది ఒక మచ్చగా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే చరిత్రలో నెల్లూరు జిల్లాలో ఈ విధంగా ఒక మాజీ మంత్రి ఇంటిపై దాడి చేసి ఇంత దారుణంగా ఎవరిని తీరైతే కనబడుతుంది. ఇటు ఇద్దరి మధ్య మాటదేతో నడుస్తున్నప్పుడు ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం కొంచెం ఒక అడుగు ముందుకేసి
ఇటు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వ్యక్తిగతంగా కూడా కొద్దిగా మాట్లాడినట్లు మనకు తెలుస్తా ఉంది. దీంతోనే ఈ గొడవ రాజుకుందని తెలుస్తా ఉంది. అయితే ఇంత ఆవేశం పనికిరాదని, ఏదన్నా ఉంటే న్యాయంగా ఫైట్ చేయాలని, లేదా లీగల్ గా వెళ్ళాలని, లేదా పోలీస్ కేసు కట్టాలని, ఇది ఏదైనా సాంప్రదాయంగా ఉంటుందని ఈ విధంగా దాడి చేయడం ఏమిటంటూ ప్రతి నోట కూడా వినిపిస్తూ ఉంది. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయితే లోకేష్ ఉన్నంతసేపు కూడా అంటే మధ్యాహ్నం 12 గంటలకి ఈ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా నిర్వహించిన తర్వాత లోకేష్ నాయకులు అవుతున్నారు 7:30 దాకా నెల్లూరు ఉన్నారు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉన్నారు. లోకేష్ నెల్లూరు దాచిన క్షణంలోనే ఒక్కసారిగా 70 నుంచి 80 మంది యువకులు, దాదాపు మొత్తం యువకులంతా యూత్ వీళ్ళు ఒక్కసారిగా కర్రలు, రాళ్ళతో దారుణంగా ఇల్లు పడగొట్టారు. ఇల్లు పడగొట్టారంటే వస్తువులు మొత్తం ధ్వంసం చేశారు. ఇల్లును కూడా డ్యామేజ్ చేశారు. పెద్ద పెద్ద కార్లు ఉంటే వాటిని డ్యామేజ్ చేశారు. బైకులు డ్యామేజ్, ఒక్కటి కాదు మొత్తం ₹1,00,00,000 ఆస్తి నష్టం వాటిల్లింది. దీనిపై జగన్ కూడా వెంటనే స్పందించారు. రాత్రి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి ఏం భయపడద్దు, మేము ఉన్నామని చెప్పారు. త్వరలోనే ఈ వారంలో నెల్లూరు పర్యటన ఉంది. అంటే కాకని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన పరామర్శించడానికి జగన్ కూడా వస్తున్నాడు. అప్పుడు ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళి ఆయన పరామర్శించారు. రైట్ శ్రీనివాస్ రెడ్డి, రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. హలో ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఒక పొలిటికల్ లీడర్ మీదకి, ఇంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి ప్రసన్న కుమార్ లాంటి సీనియర్ పర్సన్ మీదకి, ఇళ్ల మీదకి ఈ విధంగా దాడి చేస్తే రేపు సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఎస్పీ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏంటి లా అండ్ ఆర్డర్ ఏమవుతా ఉంది? నెల్లూరు జిల్లా ఎలా ఉండింది ఒకప్పుడు? ఎంత ప్రశాంతంగా ఉండింది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎప్పుడైనా చూసినామా ఇట్లా? గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ అరెస్ట్ చేసి ఈ రోజుకి 2 నెలలుగా లోపల పెట్టున్నారు. సో దాని మీద ఫైట్ చేస్తా ఉన్నాం. మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. మాకు సంబంధించిన వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేయడానికి చూస్తా ఉన్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, డైరెక్ట్ గా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఒక సీనియర్ పొలిటీషియన్ మీదకి ఈ విధంగా దాడి చేస్తే, లోపలికి వెళ్ళి చూస్తే అసలు మనుషులు ఉంటే లోపల వాళ్ళని చంపేసి ఉండేవాళ్ళు. వృద్ధురాలు కాబట్టి ఆమె దాంకునింది పోయి. సో అట్లాంటి పరిస్థితులు ఆమెను వదిలిపెట్టిపోయిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఇంక మిగతా వాళ్ళు కనుకుంటుంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చేసి ఉండాలి ఆ సమయానికి ఇక్కడికి. మరి వచ్చి ఉంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది మనం ఒక్కసారి కనుక ఊహించుకోలేకపోతా ఉన్నాం. సో తప్పకుండా కూడా ఇవన్నీ కూడా నేర్పిస్తా ఉన్నారు, కొత్త ఇవన్నీ కూడా. వైఎస్ఆర్సీపీ కూడా రేపు వచ్చినప్పుడు ఇట్లాంటిది అయితే ఇప్పుడు చేయదు. కానీ ఈ విధంగా చేసిన వాళ్ళనైతే మాత్రం తప్పకుండా చట్టం ముందు వారందరినీ కూడా నిలబెట్టడం జరుగుతుంది. కఠినమైన శిక్షలు కూడా వాళ్ళకి పడేలాగా ఈ రోజు అవన్నీ కూడా కేసెస్ ఫైల్ చేయడం. ఈ కేసెస్ వాళ్ళ దగ్గర ఒకవేళ ఈ రోజు అధికారం ఉందని చెప్పి ఆ కేసుల్లో ఏం కాకుండా తప్పించుకోవచ్చేమో, కానీ 4 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఈ కేసులన్నింటినీ కూడా రీఓపెన్. ఈ రోజు 60-70 మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి, ఒకవేళ నిజంగా ప్రసన్న ఉండుంటే ఈ రోజు ఆయన నిజంగా ఏం జరుగుతున్నా కూడా తెలియని పరిస్థితులు. ఎందుకంటే ఎవరైనా సాయంకాలం పూట 7 గంటలు 9 గంటలు ఎవరంటే ప్రసన్న ఉంటాడు, వాళ్ళు కొడుకుని ఉంటాడు. ఈ రోజు 70 మంది వచ్చి ఇల్లును ధ్వంసం చేయకుండా చేయడమే కాకుండా దేనికని ఇంతమంది వచ్చారు. ఒకటి ఏమన్నా ప్రసన్న హతమార్చాలనే, ప్రసన్న మీద ఏదో ఒక కుట్రతో ఈ రోజు ప్రసన్న చెప్పాం. రైట్, ఒక అనుమానాలు ఉన్నాయి, నెల్లూరు జిల్లాలో ఒక అనుమానాలు ఉన్నాయి, రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద. దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు. దానికి సంబంధించి మీరు లేదంటే విమర్శలు చేసుకోండి, ఏదైనా ఘాటుగా చేయండి. కానీ ఇట్లాంటివి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కాదు, లేకపోతే ప్రసన్నానికి అనుచరులు కాదు, ఈ రోజు కోవూరు నియోజకవర్గంలోనే కాదు, జిల్లా మొత్తం కూడా ఆ కుటుంబానికి అభిమానులు ఉన్నారు. ఆ కుటుంబానికి ఏదైనా సరే అవసరమైతే ఎంత దూరం ముందు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉన్నారు. ఒక 40 మందో 50 మందో 100 మందో తాగి ఇంటి మీదకి వచ్చి రోజు మీరు చేసిన దౌర్జన్యం ఈ రోజు రాష్ట్రం అంతా చూస్తా ఉంది, నెల్లూరు జిల్లా చూస్తా ఉంది. ఈ రోజు ఎప్పుడు ఇట్లాంటివి ఎక్కడైనా నేను పత్రికా వాళ్ళు కానీ నెల్లూరు నగర జిల్లా ప్రజలు అడుగుతా ఉన్నా, 50 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటన నెల్లూరు జిల్లా చరిత్రలో, నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో 10 సార్లు పైన శాసనసభ్యులుగా ఉన్న కుటుంబంలో నుంచి మాజీ మంత్రిగా పనిచేసిన కుటుంబానికి ఎవరైనా చిన్న చిన్న దాడులు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక ఇంటికి వెళ్ళి